హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ప్రజెంట్ మన లక్షపేట దగ్గర ఉన్న కోటిలింగాలు అనే ప్లేస్కి అయితే వచ్చాము. సో ఈ ప్లేస్ విశిష్టత ఏంటంటే ఇది కోటిలింగాల టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట. సో మనకు స్ట్రేట్గా లోపలికి వెళ్తే కోటిలింగాల టెంపుల్ వస్తుంది. సో ఇటు నా వైపు ఇటు నాకు బ్యాక్ సైడ్ వెళ్తే శాతవాహనులు పరిపాలించిన మొట్టమొదటి రాజధాని అయిన వాళ్ళ కోట సంబంధించిన ఆనవాళ్ళు అయితే వస్తాయి. అయితే శాతవాహన రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళ మొట్టమొదటి రాజధానిగా ఈ కోటిలింగాల ఉండేదన్నమాట. సో వాళ్ళ సంబంధించిన ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. పురావస్తు శాఖ వాళ్ళు వాటిని తవ్వకాల్లో అయితే బయట పెట్టారనమాట. సో వాటికి సంబంధించిన అంటే వాళ్ళ కోట సంబంధించిన ఆధారాలు, అప్పటి ఇటుకలు, పునాదులు అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఇటు వెళ్తే. సో ఇటు వచ్చేసి నాకు బ్యాక్ సైడ్ కోటిలింగాల టెంపుల్ రోడ్డు. సో ఇటువైపు ఇంకో రోడ్ ఉంటుంది. సో అటు కాదు, మనకి ఇటువైపు వెళ్ళాలి. సో ఈ రోడ్కి రైట్ సైడ్లో వెళ్తే మనకు కొంచెం లోపలికి వెళ్ళగానే స్ట్రేట్గా ఒక చెట్టు కనిపిస్తుంది. సో ఆ చెట్టు దగ్గర మనకు ఆ ఇటుక సంబంధించిన ఆనవాళ్ళు, ఆ పునాదులకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తాయి. సో అక్కడ నుంచి మనం ఆ ఆనవాళ్ళని చూసి అయితే మనకు తెలుసుకోవచ్చు ఇది వాళ్ళ రాజధానిగా ఉండేదని చెప్పి. సో వాళ్ళ రాజధానికి వెళ్ళడానికి అయితే ఇది వే అనమాట. సో ఈ వేలో వెళ్తే మనం శాతవాహనుల మొట్టమొదటి రాజధాని అయితే చూడవచ్చు. సో ఇంకా ముందుకెళ్తే ఏంటంటే మనకి ఈ కోటిలింగాల దేవస్థానం అంటారు కదా, ఆ టెంపుల్ వస్తుంది. సో ఇటువైపు వెళ్తే ఇంకా మనకు మునులగుట్ట అని చెప్పి మునులు తపస్సు చేసేవాళ్ళు. సో ఆ మునులగుట్ట కూడా దీనికి దగ్గరలో ఉంటుంది. సో ముక్కట్రావుపేట అని ఆ విలేజ్కి పక్కనే ఒక పెద్ద గుట్ట ఉంటుంది. సో దానిపైన మునులు నివసించిన గుహలు ఉన్నాయన్నమాట. సో అది మనం వేరే వీడియోలో అయితే చూద్దాం. సో ఇది వే అన్నమాట. మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రూట్ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకు ఈ శాతవాహనుల మొట్టమొదటి రాజధాని అయితే వస్తుంది. మనం ఇలా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. సో ఇది వే. మనం కొంచెం ముందుకు నడిచితే అక్కడ చెట్టు దగ్గర అయితే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ శాతవాహనుల కోటను చూడడానికి అయితే వచ్చాము. బట్ ఈ రూట్ వచ్చేసి ఇక్కడ ఈ రివర్ వరకు అయితే తీసుకొచ్చింది. మనం ఇంకా అటు అంటే రాంగ్ రూట్లో వచ్చినట్టున్నాం. ముందుకెళ్ళాలి, వెతుకుదాం కోట ఎక్కడ ఉంటుంది అనేది. సో ఈ రూట్ నుండి అయితే వచ్చాము. ముందు మనకు బోర్డు కనిపించింది అటువైపు, కానీ మనకి అక్కడ నుంచి అయితే వే లేదు. సో ఇక్కడ దాకా వస్తే ఈ వే క్లియర్ ఉంది, బట్ అటు వెళ్తే ఏం లేదు. ఇటువైపు వస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకి ఏం కనిపించట్లేదు అసలు. ఇదంతా చెట్లతో నిండిపోయింది, పిచ్చి చెట్లు ఉన్నాయన్నీ. సో ఇటు కంప్లీట్ గోదావరి రివర్ ఇటు పక్కన. ఇక్కడ ఒక పాముల పుట్టు ఉంది చూడండి. పాములు ఉన్నాయి తెలియదు మనకు. సో జాగ్రత్తగా వెళ్ళాలి, పాములు ఉన్నట్టున్నాయి. సో ఇక్కడైతే మనకి ఏం కనిపించట్లేదు మరి. ఇటు పైన ఇటుకలు ఉంటాయని చెప్పారు అడిగితే. ఇక్కడ వరకు అయితే వచ్చాం మనం, బట్ ఇటుకలు కానీ ఏం కనిపించట్లేదు ఇక్కడ.
ఒక పత్తి చేనులోకి అయితే ఎంటర్ అయ్యాం మనం. సో బ్యాక్ వెళ్ళిపోవడం బెటర్. ఇవన్నీ పురుగులు ఇవన్నీ పారుతున్నాయి. ఇటేమో పుట్ట ఉంది. ఫ్రెండ్స్ ఎక్కడ కనిపించలేదు. ఇదంతా చూడండి, ఇక్కడ బోర్డు ఉంది బట్ ఇట్ వేయలేదు. ఇక్కడ దాకా వచ్చాము. చూడండి ఇక్కడ బోర్డు ఉంది, స్మారక చిహ్నం అని చెప్పి, ఇక్కడ చారిత్రక చిహ్నాలు ఉందని చెప్పి. ఇది పురావస్తు శాఖ వాళ్ళు ఇక్కడ శాతవాహనుల మొదటి రాజధాని ఇక్కడ ఉండేది అన్నట్టుగా వాళ్ళు తవ్వకాలు జరిపి సర్వే చేసిన ఈ బోర్డు అన్నమాట. కానీ ఇక్కడ మనకేం కనిపించట్లేదు. మరి కొన్ని ఇటుకలు ఉంటాయి అన్నారు, గోడ ఉంటుంది అన్నారు. సో ఇప్పుడు అంతా అవన్నీ శిథిలమైపోయాయి, కానీ ఇక్కడ కనిపించట్లేదు అసలు. ఈ చెట్టును చూస్తున్నారు కదా బ్యాక్ సైడు. సో ఆ చెట్టు దగ్గరే అన్నారు. ఆ చెట్టు దగ్గర అసలు లేదు వెళ్ళడానికి. అదంతా కూడా అంత చెట్లు ఉన్నాయి, పిచ్చి చెట్లు ఉన్నాయి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ పట్టుకున్నాయి డ్రెస్కి, టీషర్ట్కి ఇవన్నీ పట్టుకున్నాయి. ఇవన్నీ మండుతున్నాయి, కుచ్చుతున్నాయి ఇవన్నీ. ఫ్రెండ్స్ ఇదంతా కూడా శిథిలమైపోయింది. కానీ ఇక్కడ చూడండి కింద కొన్ని రాళ్ళు ఉన్నాయి. సో ఎక్కడ ఇలా లేవు. ఇదంతా కొంచెం హైట్గా ఉండి ఇక్కడ ఆ కోట సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నట్టుగా. ఇది అప్పటి పునాది సంబంధించిన రాయి. సో ఇక్కడ ఇలా రాళ్ళు అయితే ఉన్నాయి. సో ఇదే ప్లేస్లో శాతవాహనుల కోట అయితే ఉండేదని అయితే అంటున్నారు. మనం అటువైపు వెళ్ళాం కానీ అటువైపు అయితే కాదు, ఇదే లొకేషన్ అన్నమాట. సో ఇది రైట్ లొకేషన్. చూడండి ఇటుకలు ఉన్నాయి, ఇవన్నీ ఇటుకలు. సో ఇక్కడ ఈ చెట్ల కింద కూడా అన్ని ఇటుకలు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఇటుకనే, ఈ చెట్ల కింద ఇదంతా కూడా ఇటుకనే చూడండి. సో ఇదంతా ఇటుకతో ఉంది. సో ఇక్కడ వరకు కూడా. సో ఇదంతా ఇటుక, ఇదంతా కూడా ఇటుక. చూస్తున్నారు కదా, ఇదంతా ఇటుక. మీకు పునాదులు అప్పుడు ఉన్న పునాదులకు సంబంధించిన ఇటుకలు అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ దాకా కూడా వాళ్ళ రాజధాని ఉండేదన్నట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి అంతే. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూడండి, ఇవన్నీ ఇటుకలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు. సో ఇవన్నీ ఇటుకలు. ఇదేంటంటే ఒక పునాది సంబంధించిన ఇటుకలు అన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ లేవు ఇప్పటి. ఇవన్నీ కూడా అప్పుడు పాతకాలపు శాతవాహన రాజులకు సంబంధించిన వాళ్ళ కట్టడాలకు సంబంధించిన ఈ ఇటుకలు అన్నమాట, పునాది సంబంధించిన ఇటుకలు చూడండి. సో ఇవంతా కూడా అదే. సో మనం తెలియక రాంగ్ రూట్లో వెళ్ళాము. కానీ ఏంటంటే ఇవన్నీ అప్పటి వాళ్ళ పునాదులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో అటువైపు కూడా చూడండి, అటువైపు కూడా కొన్ని ఇటుకలు అయితే ఉన్నాయి, నేను చూపిస్తాను. సో చూడండి ఈ రాళ్ళన్నీ అవే. సో ఇవన్నీ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి కదా. సో ఈ రాళ్ళన్నీ కూడా అప్పటియే. సో ఇక్కడ లేని ఈ రాళ్ళు కూడా అక్కడి, ఇక్కడ ఇటుకలు ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ లేదు, కానీ ఈ ఇటుకలు అయితే ఉన్నాయి. సో ఇటుకలు ఎక్కడి అంటే సో శాతవాహన రాజులకు సంబంధించిన వాళ్ళ పునాదులకు సంబంధించి ఇటుకలు అనమాట. సో ఇటుక సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో అక్కడ ముందుకెళ్తే మనకు అక్కడ కూడా కొంచెం ఇటుకలు అవన్నీ కనిపిస్తున్నాయి. సో ఇదంతా వెళ్ళడానికి వీలుగా లేదు. సో ఇటు కూడా మనకి ఇటుకలు అయితే కనిపిస్తున్నాయి దాని లోపల. ఇవన్నీ చెట్లు ఎక్కువగా పెరిగి వెళ్ళడానికి వీలుగా లేదు. చూడండి ఇవన్నీ ఇటుకలతోటే ఉన్నాయి. ఇది నేను చెప్పేది కాదు, పురావస్తు శాఖ వాళ్ళు సర్వే చేసి ఆ సర్వేలో ఇటుకలు బయటపడ్డప్పుడు, తవ్వకాల్లో బయటపడ్డప్పుడు సో వీటి గురించి అయితే వాళ్ళు అక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. సో ఇది ఏంటంటే ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ కోటిలింగాల.
సో ఈ కోటిలింగాలు అనేది శాతవాహన రాజుల యొక్క మొట్టమొదటి రాజధానిగానైతే ఉండేది. సో ఇది ఈ వాళ్ళ రాజధాని ఉన్న లొకేషన్ ఇది అని చెప్పి చూపించే ఒక ప్రయత్నం. సో వీడియో అయితే మీకు యూజ్ఫుల్గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ అప్డేటెడ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ వే నుంచి అయితే మనం మళ్ళీ బయటకు వస్తున్నాము. ఈ శాతవాహనుల రాజధాని చూపించే ప్రయత్నం అయితే చేశాను, కానీ మనకు అక్కడ ఆనవాళ్ళు అయితే జస్ట్ ఇటుకలే కనిపించాయి, ఇక్కడ ఏం లేదు. బట్ ఒకప్పుడు చుట్టూ కోటలు ఉండేవట. ఆ కోటల మధ్యలో ఈ కోటిలింగాలని చెప్పి దేవస్థానం ఉండేదట. సో ఇప్పుడు అది కొన్ని ఏళ్ళ కిందట కాబట్టి ఇప్పుడు ఆ కోటలు అవి ఏం లేవు, ఓన్లీ ఇక్కడ దేవస్థానం అయితే ఉంది. అవన్నీ శిథిలమైపోయాయి అనమాట. సో ఇలా మనకి కోటిలింగాల దేవస్థానం దగ్గర శాతవాహనులు పరిపాలించిన మొట్టమొదటి రాజధాని అయితే ఉండేది. సో ఇక్కడ ఏంటంటే మనకు శాతవాహనులు మొట్టమొదటి రాజధాని ఉండేదని చెప్పడానికైతే వీడియో చేస్తున్నాను. సో మనకు అంత క్లియర్గా లేదు, ఎందుకంటే ఆ ఇటుకలు కానీ అవన్నీ కూడా శిథిలమైపోయినాయి అనమాట. ఓన్లీ ఆ పునాదులు మాత్రం ఉన్నాయి. గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు డిస్ప్లే చేసిన డిస్ప్లే ఉందన్నమాట. సో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపి వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పి ఆ డిస్ప్లే మాత్రమే ఉంది, అంటే వాళ్ళకి పెట్టిన బోర్డు మాత్రమే ఉంది.